హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. ఈరోజు రివ్యూ అయితే ఎలా ఉందంటే మెగా చీఫ్ ఎవరు అవుతారు అనేది ఫైనల్ డెసిషన్లో ఉంది. టాప్ 5 ఉన్నారనమాట. ఆ 5గురిలో మెగా చీఫ్ ఎవరు అవుతారు అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వబోతున్నాను. అలాగే గురువారం చూపించిన ఎపిసోడ్ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పబోతున్నా. నిఖిల్ యష్మి గొడవ ఏంటంటే యష్మిని నిఖిల్ కావాలనే వాడుకుంటున్నాడు అనే ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే మన కిరాక్ సీత అయితే చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్కి చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది. నువ్వు ఎందుకు కాదు నన్ను వాడుకోవట్లేదు, నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి నిఖిల్ చాలా అలిగాడు అనమాట. అలగడమే కాకుండా ఎంత పెద్ద బ్లేమ్ నేను భరించలేను, నేను ఎవరిని వాడుకోలేదు అంటే ఎమోషన్స్తో వాడుకున్నారు అని కొంచెం మరి రాంగ్గా కన్వే చేసింది సీత. అది తప్పని యష్మి నువ్వెందుకు చెప్పలేదని చెప్పి నిఖిల్కి యష్మికి ఫుల్ గొడవ అయితే అయ్యిందనమాట. నాకైతే మాత్రం చాలా ఏడుపు వచ్చింది. నిఖిల్ కూడా ఏడ్చాడు. ఏడవడంతో పాటు ఓట్లు వేయొద్దు, నన్ను ఎలిమినేట్ చేయించండి, ఈ వారం నాకు ఓట్లు వేయొద్దు ప్లీజ్ అని ఇంకా బాధ. అంటే ఇలాంటి బ్లేమ్స్ నేను తీసుకోలేను, నాకున్న మంచి పేరు పోద్ది, నాకు వద్దు ఓట్లు వేయొద్దు అని డైరెక్ట్గా చెప్పాడనమాట. ఆ బాధ నిజంగా నాకైతే మాత్రం అబ్బా అస్సలు నచ్చలేదు. అదే కాకుండా ఇంకా హౌస్లో అంటే గౌతమ్ గొడవ కానీ, అలాగే ఫేక్ ఫ్రెండ్ అని అంటే ప్రేరణ విషయం కానీ, అలాగే గౌతమ్ విష్ణు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది మరి అందరూ ఇంకా నేను సింగిల్గా ఆడాలి, ఎవడితో నేను ఉండను, గ్రూప్ గేమ్ అనేదే ఆడను అనే టైపు అనుకున్నారు, అందరూ మాట్లాడుకున్నారు. అలాగే ప్రేరణ ఏమందంటే నేను సావశక్తుల అంటే ప్రయత్నించాను, నా ప్రయత్నం చేశాను, చీఫ్గా మిమ్మల్ని కొంచెం క్యూట్గా చెప్పుంటే బాగున్ను, మరి నేను హార్స్గా చెప్పడం వల్ల నేను మిమ్మల్ని అందరికీ ఏదో టీచర్ లాగా అనిపించాను, సారీ అంటే యాటిట్యూడ్ తగ్గించుకో యాటిట్యూడ్ అని విష్ణు కావాలని ఆ వర్డ్ని బాగా నొక్కు పెట్టి మరి చెప్పడం జరిగింది. విష్ణుకి ప్రేరణకి ఇంకా నాకు తెలిసి టగ్ ఆఫర్ నాది క్లియర్ అయితే అవ్వదు ఆ గొడవ. బిగ్ బాస్ 15 ఫైనల్ ఎపిసోడ్కి కూడా గొడవ క్లియర్ అవ్వదని నాకు అనిపిస్తుంది. అలాగే క్లాన్స్ విడిపోతారు అని కూడా నాకు నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే అనిపించింది. నిఖిల్ అయితే అంటే ఇలాంటి సందర్భంలోనే యష్మి ఏం చెప్పిందంటే నన్ను నిఖిల్ అనే అతను ఏ విధంలో నన్ను వాడుకోలేదు, నిఖిల్ అనేది ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు అని నిఖిల్కి పడ్డ మచ్చని చెరిపేసింది యష్మి. అలాగే నిఖిల్ కూడా ఏమన్నాడంటే నేను ఎలాంటి బ్లేమ్ అయినా తీసుకుంటా కానీ కంపల్సరీ ఇలాంటిదైతే నాకొద్దు, ఇలాంటి అమ్మాయిలు అనే టైపు బ్లేమ్ నాకొద్దు, నేను ఇంట్లోంచి బయటకైనా వెళ్ళిపోతాను కానీ నాకు కప్పు అయినా వద్దు, కానీ నా మంచితనం అనేది నాకు కావాలి అని చెప్పి అక్కడ ఓపెన్ అప్ అయి అందరికీ చెప్పడం కూడా జరిగింది. మళ్ళా నెక్స్ట్ కట్ చేస్తే ఓకే ఇదంతా అయిపోయింది కదా ఆడియన్స్, నేనైతే మాత్రం మొన్న తీసుకున్న దానికి అపాలజీ చెప్తున్నాను, అలాగే నేనైతే మాత్రం హౌస్లోనే ఉంటాను, ప్లీజ్ నాకు ఓట్ చేయండి, ఈ వీక్ కనుక నేను సేవ్ అయితే కప్పు తీసుకొచ్చేస్తా అని చెప్పడం జరిగింది. కప్పు తీసుకుని వస్తాడని కూడా నాకు అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మన విష్ణుప్రియ అంటే అవినాష్ ఏం చేస్తున్నాడంటే కొంచెం అవి టేబుల్ గట్ట కొంచెం క్లీన్ చేయి అంటే నేను క్లీన్ చేస్తున్నాను కదా, క్లీన్ అంటే క్లీన్ కాదు మెరిసిపోవాలి అనేసి చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఒక పని చేస్తే ఆ పనిలో తప్పులు అనేది ఎతకూడదు, అలాంటి పని చేయాలి, కానీ మెరిసిపోవాలి గిరిసిపోవాలి అలాంటి నువ్వు ఇది చేయకూడదు అని చెప్పి అక్కడ పెద్ద గొడవ అయితే అయింది. రోహిణి ఏమందంటే కావాలంటే నామినేషన్ పాయింట్లో వేసుకొని విష్ణు అనగానే ఇలాంటి చిన్న చిన్న వాటికి నామినేషన్ పాయింట్ ఎందుకు, అలా ఎందుకు డైరెక్ట్గా పని చేస్తా అని చెప్తే అయిపోద్ది కదా అంటే ఏంది నువ్వు నాకు లెక్చర్లు ఇస్తున్నావు అంటే నాకు అనిపించింది నేను చెప్తాను, నువ్వెవరు నాకు అసలు చెప్పడానికి అది ఇది అని చెప్పి విష్ణు మరి చండాలంగా అనిపించి అంటే కంపల్సరీ లేడీలో ప్రేరణ కానీ ఈవిడ కానీ విన్ అయితే బాగున్నా నాకు ఇప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎలా చూడాలంటే 24 గంటలు చూస్తున్నాం కాబట్టి ఎవరు ఎలాంటి కేటగిరీ ఎవరు ఎలాంటి క్యారెక్టర్ అని నా మైండ్లో పడిపోద్ది. అలా పడిపోయినప్పుడు ఏంటంటే నాకు విష్ణు ఎంత ఇష్టమైనా సరే కొన్ని చేసినప్పుడు జెన్యూన్ రివ్యూ అయితే మనం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు దీంట్లో కానీ అలాగే ప్రేరణతో
యష్మితో ఫైట్ ఉంటుందన్నమాట టాస్క్లో. ఆ టాస్క్లో ఇప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది, అది కూడా చెప్పేస్తాను. ఇక చూసుకున్నట్టయితే టేస్టీ తేజకి పడుకోగానే కుక్కలరిసి మనోడికి బొగ్గ మీద ముద్దు పెడతా అంది యష్మి. ఆ ముద్దు పెట్టాలంటే ఏం చేయాలంటే సట్టిప్పేసి బాడీతో పూల్లో దిగాలన్నమాట. దూకి పైకి రావాలి. అలా 11 సార్లు చేస్తే ముద్దు పెట్టాలి. వచ్చాక సారీ నాకు నా మీద వాటర్ పడింది, నేను ముద్దు పెట్టినాను. కానీ వాడు అసలు పిచ్చోడైపోయాడు, ఏడుపు కూడా వచ్చేస్తుంది కంటిలోంచి. సరే పెడతానని చెప్పి కళ్ళు మూసుకోగానే యష్మి ఇలా రాగానే నిఖిల్ వచ్చి సైడ్ని ముద్దు పెట్టి ఇలా వెనక్కి వెళ్ళిపోయాడు. కళ్ళు తెరగానే యష్మి నాకు ముద్దు పెట్టింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే నిజంగా నాకు ఇలాంటి అమ్మాయి రాదు, ఈ అమ్మాయి వచ్చి హగ్గిచ్చింది, ఈ అమ్మాయి వచ్చి ముందు అంటే అలాంటిది ఎప్పుడు ఆ ఊహ ఎంత బాగుంటుందో అలాంటి ఊహ మనోడు నిజమైతే చేసుకున్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఎండ్ అయింది. మెగా చీఫ్ టాస్క్ అయితే రావడం జరిగింది. ఈ మెగా చీఫ్ టాస్క్లో లాస్ట్ అనమాట, అంటే ఇదే లాస్ట్, ఇంకా మెగా చీఫ్ అనేవాడే ఉండడు అనమాట బిగ్ బాస్లో. ఈ వారం ఎవడైతే అవుతాడో వాడే సేఫ్. అలాంటి మెగా చీఫ్ టాస్క్లో ఓన్లీ 5గురే అవుతారు. అది కూడా ఒక టీషర్ట్ ఉంటుంది. ఆ టీషర్ట్ అనేది ఒక్కొక్కరి పేరు, అంటే ప్రేరణ నీ టీషర్ట్ అలానే టీషర్ట్లు ఇసురుతారు. ఆ ఇసిరి టీషర్ట్ కాపాడుకోవాలి బజర్ టు బజర్. ఆ దాంట్లో కాపాడుకుంటే నువ్వైతే మాత్రం కంటెండర్ రేస్లోకి వెళ్తావు అనమాట. అలాగ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఆడారు అనమాట. అవినాష్ ఆల్రెడీ అంటే మన మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి సంచాలక్ చెయ్యి, కానీ నువ్వు కూడా టీషర్ట్ని చంపొచ్చు లేదా ఆ టీషర్ట్ని దాయొచ్చు, ఉంచొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రేరణ టీషర్ట్ అయితే ఫస్ట్ ఇసరడం జరిగింది. యష్మి, నబీల్, పృథ్వీ ఈ ముగ్గురు ఆ టీషర్ట్ని చింపడానికి ప్రయత్నించారు. మిగతా వాళ్ళందరూ కాపాడడానికి ప్రయత్నించారు అనమాట. ఆవిడ అవసరం లేదు బాబు, ప్రేరణ మొన్నే చాలా బాగా చేసేసింది, మాకు వద్దని చెప్పి టీషర్ట్ చింపడం జరిగింది. తర్వాత గౌతమ్ టీషర్ట్ రావడం జరిగింది. గౌతమ్ టీషర్ట్ రాగానే యష్మి, నబీల్ అలాగే పృథ్వీ, నిఖిల్ వీళ్ళ నలుగురు అంటే మన ఓజీ క్లాన్ మొత్తం ఆ టీషర్ట్ మీద పడి చింపడానికి ప్రయత్నించింది. ఓన్లీ ఒక రోహిణి మాత్రమే, ఎందుకంటే గౌతమ్ అంటే చాలా ఇష్టం కాబట్టి, అలాగే వాళ్ళు రాయల్ క్లాన్ కాబట్టి ఆ టీషర్ట్ని రక్షించడానికి ప్రయత్నించింది. ఒక అమ్మాయి నలుగురు కష్టం కదా, టీషర్ట్ చిరిగిపోవడం జరిగింది. అలాగే పృథ్వీ టీషర్టు, పృథ్వీ ఏమన్నాడంటే నా టీషర్ట్ కనుక ఎవ్వరు ముట్టుకోకుండా ఉంటే నేను తర్వాత మీ టీషర్ట్లు ఏం ముట్టుకోను, అంటే చింపడానికి చేయను అని చెప్పడం జరిగింది. మనోడు ఎప్పుడు ఒకటే, నా దగ్గరికి వస్తే వేరే ఉంటుంది, కథ వేరే ఉంటుంది అన్నట్టు, నేను మిమ్మల్ని కెలకలు మీరు నన్ను కెలక్కండి అని డైరెక్ట్గా చెప్పాడు. ఓన్లీ మన పృథ్వీ టీషర్ట్కి నిఖిల్, నబీల్, విష్ణు సపోర్ట్ చేశారు. అవినాష్ అలాగే యష్మి మాత్రం చింపడానికి ప్రయత్నించారు. సూపర్, అంటే ఎంత ప్రయత్నించినా మనోడు అయిపోయాడు. టీషర్ట్ ఫస్ట్ ఆ టీషర్ట్ బొమ్మకేసి కంటెండర్ రేస్లో ఫస్ట్ ప్లేసు. దాని తర్వాత విష్ణు యష్మి గొడవ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, అనవసరం గొడవ. ఇద్దరూ పట్టుకున్నారు, లాక్కున్నారు, అంటే విష్ణు కాపాడింది అన్నా కదా, యష్మి ఏమో చంపడానికి ప్రయత్నించింది. ఇద్దరు పట్టుకున్నారు, ఆ టీషర్ట్ని అయితే బాగానే ఆడారు. కాలు పట్టుకుని లాగింది విష్ణు, యష్మిది పెయిన్ అయ్యింది. అనవసరమైన డిస్కషన్ ఎక్కువ. అంటే విష్ణుది ఎట్లా ఉంటుందంటే ఆట చాలా బాగున్నా చిన్నదాన్ని చాలా పెద్దదిగా చూపించి అనవసరం కంటే అసలు గొడవే అవసరం లేదు అక్కడ. ఆల్రెడీ మంచిగానే ఆడేసి ప్రేక్షకులు తెలుసు కదా, అనవసరమైన గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ తర్వాత టేస్టీ తేజ టీషర్ట్ అయితే రావడం జరిగింది. టేస్టీ తేజ టీషర్ట్ని కాపాడడానికి ఎందుకు అంటే మనోడు ఇప్పుడు వరకు మెగా చీఫ్ అవ్వలేదు, ఆ మెగా చీఫ్ అవ్వాలి, కంటెండర్ కూడా అవ్వాలి అని చెప్పి మనోడు టీషర్ట్ కాపాడారు. ఆ తర్వాత ఎస్పీ అయితే అబ్బా ఏమన్నా ఆడిందా, ఆ అమ్మాయి టీషర్ట్ కాపాడుకోవటానికి చాలా ప్రయత్నించింది, టీషర్ట్ కాపాడుకుంది. అలాగే అవినాష్ టీషర్ట్ చింపేశారు. నబీల్ టీషర్టు అసలు స్విమ్మింగ్ పూల్లో దూకి మరీ దాన్ని కాపాడాలి అని చెప్పి ఆ నిఖిల్ దూకి చింపాలని చెప్పి మన అవినాష్ అసలు చాలా టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. విష్ణుప్రియ అది వచ్చేసి సేవ్ చేశారు, మన నిఖిల్ బాగా సేవ్ చేశాడు, స్విమ్మింగ్ పూల్లో దూకి చాలా గట్టిగా ప్రయత్నించారు. ఆ తర్వాత ఓన్లీ నిఖిల్, రోహిణి వీళ్ళ ఇద్దరు టీషర్ట్లు మాత్రమే ఉన్నాయి. మీరిద్దరిలో ఎవరు అవ్వాలి అనేది హౌస్మేట్స్ డిసైడ్ చేసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. నాకు తెలిసి
నిఖిలే అవుతాడేమో అని అనిపించింది. కానీ రోహిణి ఇప్పటి వరకు మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి రోహిణికి ఇస్తే బాగుంటుంది. కానీ మెగా చీఫ్ కంటెండర్ అయ్యాడు అంటే వాడు ఒకవేళ విన్ అయితే ఈ వీక్ సేవ్ అవుతాడు అని. అంటే సేవ్ మీన్స్ నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్‌లో చేయటానికి ఉండదు కదా! అర్థమైందా? ప్లాన్ అయితే గట్టిగానే ఉంది. ఏం జరుగుద్ది అనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. కానీ రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది అంటే కంటెండర్‌లైన 5గురికి పాయింట్స్ గేమ్ అయితే ఇవ్వడం జరుగుద్ది. అంటే అందరికీ పాయింట్స్ ఏదో ఇవ్వడం జరుగుద్ది. ఆ పాయింట్స్‌లో టేస్టీ తేజకి 50 పాయింట్లు వచ్చాయి. రోహిణికి అయితే 40. రోహిణి ఈ పాయింట్‌లో ఉందంటే నిన్న నిఖిల్‌ని కాకుండా రోహిణిని చేసుంటారు. అది ఈరోజు ఎపిసోడ్‌లో మీరు చూస్తారు. పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుకి 10. వీళ్ళ కంటెండర్ రేస్‌లో పాయింట్స్‌లో ఉన్నారనమాట. అంటే టాప్‌లో ఉన్నది తేజ, లీస్ట్‌లో ఉన్నది విష్ణుప్రియ. అంటే విష్ణుప్రియ అవ్వకపోవచ్చు. ఇక టాప్‌లో ఉన్న నలుగురికి లేదా టాప్ 1 డైరెక్ట్ మెగా చీఫ్ ఇచ్చే అవకాశం టేస్టీ తేజకి ఇచ్చాడు అంటే వాడు ఫైనల్ వీక్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా అయితే మాత్రం ఈరోజు సాగిందనమాట. రేపటి జరిగే ఎపిసోడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. మీరు మాత్రం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఇవన్నీ మీరు చేస్తే నేను ఇంతే జోష్‌గా, ఇంతే ఫాస్ట్‌గా మంచి మంచి అప్డేట్స్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాననమాట. అలాగే శేఖర్ భాష గారు ఇంటర్వ్యూ వస్తది. చూస్తూనే ఉండండి తెలుగు 70 కెమెరామ్యాన్ నాగరాజ్‌తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై.